ఎవరూ లేరు అని. ఇంకా శ్వేతారోపనిషత్తు 4వ అధ్యాయము 20వ వాక్యంలో నా సంద్రసి తిష్ఠాతి రూపమస్య నా చక్షుష కశ్చతి పశ్చనయనం అంటే నా సంద్రసే తిష్ఠాతి రూపమస్య, అతని రూపము మన ఇంద్రియాలలో నిలవదు అని. నా చక్షుష పశ్చతి కశ్చనయనం, మన నయనాలు అంటే మన కళ్ళు అతని రూపాన్ని చూడలేవు అని ఇక్కడ శ్వేతారోపనిషత్తు మనకు చెప్తుంది. ఇంకా శ్వేతారోపనిషత్తు 6వ అధ్యాయము 8వ వాక్యంలో నా తత్సమాఖ్యాభిధ్యక్ష అంటే అతనితో సరి సమానులు కానీ అతనితో అధికము కానీ ఎవరూ లేరు అని చెప్పబడింది. ఇంకా శ్వేతారోపనిషత్తు 6వ అధ్యాయము 9వ వాక్యంలో నా చస్య కసి జనిత నా ఛదిప, దీని అర్థము అతనికి జనకుడు గాని లేక ప్రభువు గాని ఎవరూ లేరు. మనము ఛాందోగ్యోపనిషత్తు చదివితే 6వ మండలము 2వ సూక్తము 1వ మంత్రంలో ఏమి చెప్పబడిందంటే ఏకం ఎవ ద్వితీయం అని, ఆ దేవుడు ఒక్కడే, అద్వితీయం ద్వితీయుడు కానివాడు, ద్వితీయం అంటే 2, అద్వితీయం అంటే 2 కానివాడు అని చెప్పబడింది. ఇంకా హిందువుల యొక్క బ్రహ్మసూత్రం ఏమిటంటే ఎక్కం బ్రహం ద్వితీయ నాస్తే నేహ్ నాస్తే కించన్ అంటే దేవుడు ఒక్కడే, ఒక్క దేవుని తప్ప వేరే దేవుడు లేడు లేడు లేనే లేడు అని చెప్పబడింది. భగవాన్ ఏక్ హై, ఏక్ భగవాన్ కే సివా दूसरा नहीं है जरा भी नहीं है. God is only one, not a second, not in the least bit అని చెప్పబడింది. తద్వారా మనము హిందుత్వములోని గ్రంథాలను పరీక్షిస్తే అధ్యయనం చేస్తే అందులో దేవుడు ఒక్కడే అని, దేవునికి రూపం లేదని, ఎవరైతే సంభూతిని పూజిస్తారో వారు అంధకారంలో ప్రవేశిస్తున్నారని, అసంభూతిని పూజించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు నా ప్రసంగంలోని 2వ భాగం క్రైస్తవ మత గ్రంథాలలో దేవుడు ఎవరు. క్రైస్తవ మతం అనగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారము యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలకు అనుగుణంగా తమ జీవాన్ని సాగించేవారు మరియు యేసు దేవుని కుమారునిగా విశ్వసించేవారు. క్రైస్తవులు ఈ పరిశుద్ధ గ్రంథమును, హోలీ బైబిల్ను తమ దివ్య పుస్తకముగా, తమ ధార్మిక గ్రంథముగా మరియు దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ఈ పరిశుద్ధ గ్రంథము 2 విభాగాలుగా విభజించబడింది. మొట్టమొదటిది పాత నిబంధనము, రెండవది కొత్త నిబంధనము. పాత నిబంధనము యూదులు మరియు క్రైస్తవులు ఇద్దరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు మరియు క్రైస్తవులు కొత్త నిబంధనాన్ని మరియు పాత నిబంధనాన్ని తమ ధార్మిక పుస్తకంగా, దేవుని వాక్యంగా విశ్వసిస్తారు. ముందుగా మనం పాత నిబంధనంలో దేవుడి గురించి ఏమి రాసిబడి ఉందో మనం తెలుసుకుందాం. మోషే డ్యూట్రానమీ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4లో ఈ విధంగా ప్రకటించినాడు. షమా ఇజ్రాయిలో అద్నా ఇలా హైనో అద్నా ఎహద్. డేవిడ్ రాజుగారు నాతో ఉన్నారు. నేను ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే ఆయన నన్ను సరిదిద్దుతారు. మోషే డ్యూట్రానమీ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 4లో ఏమన్నాడంటే షమా ఇజ్రాయిలో అద్నా ఇలా హైనో అద్నా ఎహద్. దీని అర్థము ఇజ్రాయిలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు, 2 కానివాడు అని. ఇంకా ఐజాయా చాప్టర్ నెంబర్ 43 వర్స్ నెంబర్ 11 ఈవెన్ ఐ యామ్ లార్డ్ బిసైడ్స్ మీ దేర్ ఈస్ నో సేవియర్. నేనే దేవుడును, నా తప్ప వేరొక రక్షకుడు ఎవడూ లేడు. ఐజాయా చాప్టర్ నెంబర్ 45 వర్స్ నెంబర్ 5 ఐ యామ్ గాడ్ బిసైడ్స్ మీ దేర్ ఈస్ నన్. ఐ యామ్ గాడ్ బిసైడ్స్ మీ దేర్ ఈస్ నో వన్. ఐజాయా 45వ అధ్యాయము 5వ వాక్యము నేనే దేవుడును, నా తప్ప ఎవరూ లేరు. నేనే దేవుడును మరియు నా తప్ప ఇంకా దేవుడు ఎవడూ లేడు అని చెప్పబడింది. ఐజాయా చాప్టర్ నెంబర్ 46 వర్స్ నెంబర్ 9 ఇట్ సేస్ I am God, besides me there is none. I am God and there is none like me. దీని అర్థము నేనే దేవుడును, మరి దేవుడు ఎవడూ లేడు. నేనే దేవుడును మరియు నాతో సరి సమానమైన నా వంటి దేవుడు ఎవడూ లేడు అని చెప్పబడింది. ఇంకా ఎగ్జోడస్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 3 to 5 ఇట్ సేస్ thou shall have no other gods before me. Thou shall not make unto thee
any graven image of any likeness of anything that is in the heavens above, or the earth beneath, or the waters beneath the earth. Thou shalt not bow down to them, nor serve them, because thy Lord your God is a jealous God. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుండి 5వ వాక్యం వరకు మనం చదివితే అందులో ఈ విధంగా చెప్పబడింది. Thou shall have no other gods before me. నీకు నా తప్ప వేరొక దేవుడు ఎవడు ఉండకూడదు. స్వర్గమెందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని, దేని రూపము గాని, దేని విగ్రహము గాని నీవు దేవుడుగా చేసుకునరాదు. నీవు వారికి సాగిలపడకూడదు, వారిని పూజించనూకూడదు. ఎందువలనగా నీ దేవుడైన అద్వితీయుడైన నీ దేవుడైన దేవుడు ఎంతో రోషము గల దేవుడు అని ఇక్కడ చెప్పబడింది. తద్వారా మనము పాత నిబంధనని అధ్యయనం చేస్తే అందులో చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే అని, మరియు దేవుడు లాంటి దేవుడు ఎవడూ లేడని, దేవునితో సమానము ఎవరూ లేరని, దేవుని విగ్రహము ఈ పైన స్వర్గంలో కానీ, కింద భూమి అందే కానీ, లేక భూమి కింద నీళ్లతో సమానమైన విషయంతో దేవుని రూపం చెయ్యరాదని ఎంతో స్పష్టంగా తెలుపబడింది. ఇంకా మనము కొత్త నిబంధనలో దేవుడి గురించి అధ్యయనం చేసే ముందు నేను నా క్రైస్తవ సోదరి సోదరులకు ఒక విషయాన్ని చాలా స్పష్టం తెలియజేశాను. అదేమిటంటే, ఒక ముస్లిం యొక్క విశ్వాసము క్రైస్తు తాలూకు ఏమిటి, యేసు తాలూకు ఒక ముస్లిం విశ్వాసం అంటే ఏమిటి? క్రైస్తవేతర మతాలలో ఒక ఇస్లాం మాత్రమే తమ అనుచరులను యేసును విశ్వసించండి అని ఆజ్ఞాపిస్తుంది. ఒక ఇస్లాం మాత్రమే యేసుని విశ్వసించండి అని ముస్లింలను ఆదేశిస్తుంది. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు ఒక మహోన్నత ప్రవక్త అని. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు పురుష సంపర్కం లేకుండా ఒక అద్భుత జన్మించాడు అని. ముస్లింల విశ్వాసం ఏమిటంటే యేసు దేవుడి ఆజ్ఞ ద్వారా పుట్టి గుడ్డివారిని మరియు కుష్ఠులను స్వస్థపరిచాడు అని. ఇంకా మేము ఏం విశ్వసిస్తామంటే యేసు చనిపోయిన వారిని దేవుని ఆజ్ఞ ద్వారా మరలా బతికించెను అని. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేమిటంటే, క్రైస్తవులు ముస్లింలు ఇద్దరూ యేసుని ప్రేమించినట్లా, యేసుని కొనియాడినా మరియు యేసుని విశ్వసిస్తారు, మరి వీరిలో మతభేదం ఎక్కడా అని, వీరు మార్గాలు ఎక్కడ విడిచిపోచున్నారు అని. క్రైస్తవులు యేసు దేవుని అంశముగా, దేవుని కుమారుడుగా విశ్వసిస్తారు. కానీ మనము కొత్త నిబంధనం చదివితే అందులో యేసు ఏమన్నాడంటే, Gospel of John, chapter number 14, verse number 28. My Father is greater than I. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వాక్యము. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. Gospel of John, chapter number 10, verse number 29. My Father is greater than all. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యము. నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. Gospel of Matthew, chapter number 12, verse number 28. I cast out devils with the spirit of God. నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యమును వెళ్ళగొడుదును అని. Gospel of Luke, chapter number 11, verse number 20. I with the finger of God cast out devils. నేను లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వాక్యము. దేవుని వ్రేలుతో నేను దయ్యమును వెళ్ళగొడుదును అని. ఇంకా Gospel of John, chapter number 5, verse number 30. It says, I of my own self can do nothing. As I hear, I judge, and my judgment is just, because I seek not my own will, but the will of the Father that has sent me. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యము. నా అంతట నేను ఏమీ చెయ్యలేను, నన్ను పంపిన నా తండ్రి చిత్త ప్రకారమే నేను తీర్పు తీర్చెదను అని ఇక్కడ యేసు ఎంతో స్పష్టంగా నేను దేవుణ్ణి కాదని, నేను దేవుడి పంపిన ప్రవక్త అని చెప్పాడు. ఇంకా యేసు కొత్త నిబంధనలో ఎక్కడ తన నోటి వాక్యములలో తన నోటి ద్వారా నేనే దేవుణ్ణని కానీ నన్ను పూజించండి కానీ ఎక్కడా చెప్పలేదు. యేసు ఏమన్నాడంటే, Gospel of Matthew, chapter number 5, verse number 17. మాథ్యూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యంలో, థింక్ నాట్ దట్ ఐ యామ్ కమ్ టు డిస్ట్రాయ్ ద లా ఆర్ ద ప్రాఫిట్స్. నేను
శాస్త్ర